హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ టెక్నికల్ రాజు. ఆన్లైన్ బెట్టింగ్ గురించి ఒక ముఖ్యమైన విషయం అయితే ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను. అండ్ ఇంకోటి ఏంటంటే, ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ వీడియో ఎడ్యుకేషనల్ పర్పస్ అవేర్నెస్ కోసం మాత్రమే. నేను ఎటువంటి గ్యాంబ్లింగ్ని బెట్టింగ్ని ప్రమోట్ చేయడం లేదు, ఓకేనా? ఐఎమ్ నాట్ ప్రమోటింగ్ ఎనీ బెట్టింగ్ యాప్స్, వెబ్సైట్స్, అంతే, అంతకుమించి అయితే ఏం లేదు, ఓకేనా? వద్దు. సో ఏంటంటే, చాలా మంది చూసే ఉంటారు, చాలా మంది ఆన్లైన్లో విత్డ్రా చేసినప్పుడు, గేమింగ్లో విత్డ్రా చేసినప్పుడు ఆ మనీ ఎక్కడి నుంచి వస్తుంది మనకి? నిజం చెప్తున్నా, నేను చాలాసార్లు చెక్ చేసినా కదా, చాలాసార్లు చెక్ చేసిన, ఇంతకుముందు కూడా చాలా మంది కూడా, మనం కర్నూలు వాళ్ళం అయితే వాడు వైజాగ్లో ఉంటాడు, ఓకేనా? నేను కొన్నిసార్లు కాల్ చేస్తాను, వాడేమో ఆ గేమింగ్లో గేమ్ ఆడుతుంటాడు అనమాట. సో నిజం చెప్పాలంటే, ఎవరైతే డిపాజిట్ చేస్తారో విత్డ్రా చేసినోనికి వెళ్తుంది, ఓకేనా? నిజం చెప్తున్నా, ఇదే జరుగుతుంది. లేదు అంటే ఇంకో రెండు ఆప్షన్ కూడా ఉంది, P2P అంటారు దీన్ని. P2P అంటే మన బ్యాంక్ డీటెయిల్స్ అందులో ఇచ్చి ఉంటాం కదా, ఆ P2P తీసుకొచ్చి, ఆ బ్యాంక్ డీటెయిల్ తీసుకొచ్చి P2Pలో ఇస్తారు. ఎంతైతే వాళ్ళు USDT ట్రాన్స్ఫర్ చేస్తారో అంతా వాళ్ళు విత్డ్రా చేస్తే ఆ గేమ్కి అనేది ఎవరైతే విత్డ్రా పెట్టుకుంటారో ఆ గేమ్కి వెళ్ళిపోతుంది P2P నుంచి. అప్పుడు ఏమవుతుంది, మన అకౌంట్ ఫ్రీజింగ్ కానీ, అకౌంట్ బ్లాక్ కానీ, సైబర్ క్రైమ్ కంప్లైంట్ కానీ ఈ విధంగా పడుతుంది మనకి, ఓకేనా? అండ్ రెండోది, ఇప్పుడు మనం గేమ్ ప్లే చేస్తుంటాం. ఎగ్జాంపుల్, గేమ్ ప్లే చేస్తున్నప్పుడు ఒక 10 మంది ఉన్నారు, 10 మందిలో జస్ట్ ఒకరు 1000 రూపాయలు చొప్పున లెక్కేసుకుంటే 10 మందికి 10,000 అవుతుంది. ఎవరైతే గేమ్ ప్లే చేసినప్పుడు ఉంటారో, సో అంతా పోల్ అనేది ఒకటి ఉంటుంది. పోల్ అంటే గేమ్లోనే పోల్ అని ఉంటుంది. ఈ మనీ అంతా పోల్కి వెళ్ళిపోతుంది. అక్కడ మనం విన్ అయినప్పుడు కానీ, లేదంటే లాస్ అయినప్పుడు కానీ, ఎగ్జాంపుల్ లాస్ అయిన వాళ్ళు, విన్ అయిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఈ మనీలో సగం వెళ్తుంది, ఓకేనా? మిగిలిన మనీ ఈ ఏదైతే గేమింగ్ నడిపిస్తున్నాడో యాపోడు వానికి వెళ్ళిపోతుంది, ఓకేనా? అలాగే విన్నింగ్ అయిన దాంట్లో కూడా వీడు 20% అనేది తీసుకుంటాడు, ఎవరు? గేమోడు, యాపోడు. సో అందుకే చెప్తున్నాను, ఈడ ఎటు చూసినా మనకే బొక్క. ఎవరికి ప్రాఫిట్ అంటే యాపోనికే ప్రాఫిట్ ఉంటుంది. సో అందుకే చెప్తున్నాను, ఈ గేమింగ్ జోలికి, గ్యాంబ్లింగ్ జోలికి, యాప్స్ జోలికి మాత్రం వెళ్తే నిజంగా చెప్తున్నాను, మోసపోవాల్సిందే, ఓకేనా? సో నన్ను మాత్రం గెలకకండి, నేను ముందే చెప్తున్నాను, నన్ను మాత్రం గెలకకండి. బట్ మీ గురించి అసలు ఏం జరుగుతుంది అక్కడ అనేది చెప్తున్నాను, ఓకేనా? ఇంకోటి ఏంటంటే, చాలా మంది అకౌంట్ అనేది తీసుకుంటుంటారు, ఏజెంట్స్ ద్వారా అకౌంట్స్ తీసుకొని. నేను ఇంతకుముందు ఒక చిన్న షార్ట్ ఫిల్మ్ చేశాను, అందులో అకౌంట్స్ ఏ విధంగా తీసుకొని ఏ విధంగా టార్చర్ పెడతారు అనేది ఒక వీడియో చేస్తాను, ఫుల్ వీడియో. కావాలంటే ఒక థంబ్నెయిల్ కూడా ఇక్కడ చూపిస్తా, చూడండి, ఆ వీడియో కూడా చూడండి, ఓకేనా? ఎందుకంటే నేను ఆల్రెడీ దీని గురించి నేను వీడియో చేశాను, ఓకేనా? మన ఏజెంట్స్ ద్వారా వచ్చి వాళ్ళ అకౌంట్లు తీసుకొని వీళ్ళు ట్రాన్సాక్షన్ జరుపుతారు. మధ్యలో ఏమైనా ప్రాబ్లం వస్తే ఇప్పుడు ఎవడైతే అకౌంట్ ఇచ్చి ఉంటాడో వానికి ప్రాబ్లం అవుతుంది. సో ఇది చాలా మంది జరుగుతుంది. ఇంకోటి ముఖ్యమైనది అంటే చిన్నపిల్లలు, ఎందుకంటే వాళ్ళ అకౌంట్ ఎవరు చూడరు, పేరెంట్స్ చూడరు. పేరెంట్స్ ఏమనుకుంటారంటే, మనోడే కదా, చిన్న చిన్న ట్రాన్సాక్షన్ జరుగుతుంటాయి అంతే కదా అని మనం అనుకుంటాం. కానీ ఇది కాదు, జరిగేది ఈ విధంగా జరుగుతుంది. సో అందుకే ఇంకోటి ముఖ్యమైన విషయం ఏంటంటే, అకౌంట్ ఫ్రీజ్ అవ్వడం, బ్లాక్ అవ్వడం ఈ విధంగా జరుగుతుంది కదా, ఈ దానిలో వల్లనే జరుగుతుంది. P2P చేయడం, అన్నోన్ పర్సన్ నుంచి మనీ రావడం, అందులో నిజంగా చెప్తున్నా అందరికి బొక్కనే కదా, ఎంత ఉన్నా యాప్ని తప్ప. ఎందుకంటే వాడు ఇక్కడ పోల్ అని ఒకటి క్రియేట్ చేసి ఉంటాడు, పోల్ అనేది వాడు దాంట్లో నుంచి తీసుకుంటుంటాడు. సో అందుకే చెప్తున్నాను, గెట్వే ద్వారా, ఇటువంటి ద్వారా పేమెంట్లు ఆల్రెడీ వస్తున్నాయి. నిజం చెప్పాలంటే గెట్వే ఇప్పటికైతే చాలా సార్లు అయితే గవర్నమెంట్ కూడా స్ట్రిక్ట్ పెట్టింది దాని మీద. అందుకే చెప్తున్నాను, ఏ దాంట్లో పడితే దాంట్లో నుంచి పేమెంట్ కూడా తీసుకున్నాకండి. ఎవడైనా వచ్చి మీకు 5,000 అకౌంట్కి క్యాష్ ఇస్తా, నాకు ఫోన్పే కొట్టు, లేకుంటే నీకే ఫోన్పే కొడతారు, నాకు 5,000 క్యాష్, ఇలాంటి మాటలు చెప్తే కూడా వినకండి. ఎందుకంటే ఆ మనీ వానికి ఎక్కడి నుంచి వచ్చింటే తెలియదు. వాడి మధ్యలో కలిసిపోతే మీరు కూడా మధ్యలో కలిసిపోతారు, ఓకేనా? వాంది పోతుంది అకౌంట్, మీది పోతుంది, ఎందుకు అవసరమా? అందుకే చెప్తున్నాను, దయచేసి జాగ్రత్తగా అయితే ఉండండి. ఈ వీడియో మీకు నచ్చిందంటే ఖచ్చితంగా ఒక లైక్ చేసి వెళ్ళండి.